మనం ఎంత ముందుగా ఉన్నామనేది మనం చేసే వీడియోలను బట్టి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నేను ఉల్లి రైతుల దగ్గరికి జాగ్రత్త జగన్ వస్తాడేమో అని ఈయన అలర్ట్ అయ్యాడు అని చెప్పిన వీడియో మనం అప్లోడ్ చేసిన 4 గంటల్లోపే జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లి రైతుల దగ్గరికి వెళ్ళటం కనపడింది మీకు కడపలో. అట్లానే ఈ విశాఖపట్నం గ్లాస్ బ్రిడ్జి గురించి ఈ పకోడీగాడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ముందు మనం అప్రమత్తం చేయటం వల్ల కొన్ని నిజాలు, ఇది పలానా వాడికి ఫర్గా అని కాదు, ఒక నిజం అనేది బయటకు తెలియాలి. ఈ వాగుడికాయ ఏమో వాగుతున్నాడు చూడండి ఒకసారి. దేశంలో అతి పెద్ద కాదురా పొడవైన చిచ్చుని ఎలక్షన్స్ ముందు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది మనమే మెన్షన్ చేసాము ఉదయం వీడియోలో. ఎవడు చెప్పలా, ఊర గ్లాస్ బ్రిడ్జ్ గురించే వాక్కుంటున్నారు. చేశారు. ఏమైంది దానికి కట్టినట్టు ఉండారు అంటే నీళ్ళలో డామ్ అని పడిపోయేది అంటారా సన్నాసి. అదిగో ద్వారకా, అదిగో ఆలమందల్లాగా ఏం ప్లే చేసేది, అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టెస్టింగ్ కోసం అని చెప్పారు. అయినా సరే నీ ఆనందం ఎందుకు కదనాలి కానీ. ఈ బాధ్యత గురించి లెక్చర్లు ఎత్తున్నాడు కదా. సింహాచలంలో షెడ్ వేశారు కదా గిరి ప్రదక్షిణకి. ఆ షెడ్ కింద పిల్లర్ కనీసం అంటే కనీసం సిమెంట్ కూడా పోయకుండా పెడితే ఢామ్ అని కూలిపోయింది కదా. దానికి ఎవరిని బాధ్యం చేస్తావు? ఈ వర్షానికి నేను అసలు నవ్వకూడదు, మామూలుగా ఇది విషాదం కదా. వర్షానికి కట్టిన గోడ కూలిపోయి 4 చనిపోతే దానికి ఎవడరా బాధ్యత తీసుకోవాల్సింది? మరి నీకు నవ్వు వస్తుంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది అది టెస్ట్ రన్ అని చెప్పినా కూడా నువ్వు కావాలని బురద తల్లి ఈ రోజున కూర్చొని ఎకిలి శాఖలో ఏకైకలో పక్కపక్కల. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయినా బాగానే ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ అయినా బాగానే ఉంటుంది. మరి గ్లాస్ బ్రిడ్జ్ సక్సెస్ ఎందుకు అయింది? ఆ రెండు ఎందుకు కాలేదంటే గ్లాస్ బ్రిడ్జ్ సక్సెస్ అయ్యేదేంట్రా సన్నాసి, ఇంకా అది ఓపెన్ అవ్వలా. అట్లా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేదు. విఎంఆర్డి భవన్ ఎవరు కట్టారు? రిషికొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్, టూరిజం గెస్ట్ హౌస్ ఎవరు కట్టారు? మన సచివాలయం అసెంబ్లీలో ఏకధాటిగా పెద్ద కొండపోతగా వానబడ్డట్టు సీలింగులు కారిపోతే దాని మీద అప్పట్లో ఉన్న స్పీకర్ గారు ఎంక్వైరీ చేసినా కూడా ఏం తేల్చారు? మరి నిర్మాణ లోపం దాని గురించి ఎవడు మాట్లాడతాడు? మర్చిపోయారు అనుకుంటున్నారా? ఇది మినిమం అంటే మినిమం సెన్స్ ఉండదన్నమాట. మినిమం సెన్స్ లేని వెధవలు, కనీసం కామన్ సెన్స్. అసలు దీన్ని ప్రస్తావించినప్పుడు ఇది విఎంఆర్డి అసలు ఎప్పుడు చేపట్టింది, ఎలా చేపట్టింది, అసలు విఎంఆర్డి తీసుకున్నటువంటి ఆ మొత్తం ప్రాజెక్టులో ఏమేమి ఉన్నాయి, ఆ తెలుగు ట్రైబల్ మ్యూజియం కానీ, చిల్డ్రన్స్ పార్క్ కానీ, స్పోర్ట్స్ది కానీ, ఇవన్నీ ఎవరి ఆలోచనల నుంచి వచ్చినాయమ్మా? అది చెప్పకుండా ఊరిక సొల్లు ఏదో దొరికింది కదా మైకు, మనము భలే మాట్లాడుతున్నాంలే, అబ్బో అయ్యో అమ్మో అనుకుంటా ప్రసవ వేదన. సిగ్గుండొద్దా?